వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆశీస్సులతో 2004-2009లో బద్వేల్ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎన్నికై సేవలు అందించడం జరిగింది. తర్వాత నియోజకవర్గం రిజర్వ్డ్ చేయబడిన కారణంతో అక్కడ పోటీ పెట్టడానికి కుదరని పరిస్థితుల్లో మా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను పార్టీలో తీసుకుంటూ మరి నేను అందిస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా కౌన్సిల్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎంపిక చేసి నామినేషన్ వేయడానికి వారు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సందర్భంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. వారు వారి తండ్రి లాగానే ఎప్పుడైనా ఏదైనా మాట ఇస్తే ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా మాట మార్చని మడమ తిప్పని కుటుంబానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒత్తిళ్లున్నప్పటికీ పార్టీలో నాకంటే ఇంకా మహానాయకులు సేవలు అందిస్తున్నప్పటికీ కూడా నా సేవలను గుర్తించి ఈరోజు కౌన్సిల్ సభ్యునిగా నన్ను ఎంపిక చేసినందుకు వారికి సర్వదా కృతజ్ఞుడిగా ఉంటూ పార్టీకి రాబోయే రోజుల్లో శక్తి వంచన లేకుండా ఈ పార్టీ కృషికి 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేస్తానని, ఈనాడు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంబడి మరి ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేను వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మీడియా ద్వారా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్సీ టీసీ గోవిందరెడ్డి గారి నాయకత్వం.